ఈరోజు మన సింగపూర్ టౌన్షిప్ మా పోచారం పిఎస్ లిమిట్స్లో దొంగతనం అయిందంటే ఇక్కడ హాజరైనాం. ఇక్కడ పండగ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్న ఇన్మేట్స్ ఇక్కడ ఆంధ్రకు వెళ్ళారు, వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళేసి ఉన్నారు. వాళ్ళ ఆబ్సెన్స్లో ఇక్కడ దొంగతనం జరిగిందంటే ఇక్కడ వచ్చినాం. క్లూస్ టీమ్ కూడా విజిట్ చేశారు. ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అన్ని కలెక్ట్ చేసినాం. మేము అది కంపారిజన్ చేసుకొని ఒకసారి ఓనర్స్ లేరు ఇక్కడ. ఓనర్స్ ఎగ్జాక్ట్గా వాళ్ళ గోల్డ్ అయితే మిస్ అయిందంటున్నారు. ఎంత పోయిందనేది వాళ్ళ క్లారిటీ లేదు. అది ఇక్కడ ఉన్న అసోసియేషన్ ఉంది, ఇక్కడ వాళ్ళతో మాట్లాడని. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నది, సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళకేమి సౌండ్స్ కానీ ఏమి సస్పీషియస్గా ఏం లేదని చెప్తా ఉన్నారు వాళ్ళ సెక్యూరిటీ గార్డ్లతో మాట్లాడుతూ ఉంటే. ఇక్కడ కెమెరాస్ కూడా ఉన్నాయి, కెమెరాస్ బ్రేక్ చేసి వెళ్ళారు వాళ్ళు. అవన్నీ సీసీ ఫుటేజ్లు, తర్వాత దాంట్లో డాటా టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అవన్నీ కలెక్ట్ చేస్తూ ఉన్నాం మనము. క్లూస్ టీమ్ తర్వాత ఏమైనా ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకున్నారో అవన్నీ కలెక్షన్ చేసి మనం దొంగలను పట్టుకుంటాం. మేము అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటే చేస్తాం. మేము టోటల్గా ఒక 5 houses అంటే ఓన్లీ 1 house-లోనే దొంగతనం అయింది. మిగతా దాంట్లో ఓన్లీ అటెంప్ట్ ఉన్నది, దాంట్లో ఏం ప్రాపర్టీ ఏం పోలేదు. అది దాని విషయమై ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. అది క్లూస్ టీమ్తో సహా మేమంతా టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే చూసి కంప్లీట్ చేసుకుంటాం. టోటల్ 5. ఓకేనా? తీసుకుంటే సేఫ్ ఉంటుంది. బ్యాంక్ కూడా మనం సేఫ్ చేస్తున్నారు. ఏం పొలవేసి ఏం చేసుకుంటాం సార్, వేసుకోవాలి లేడీస్ అర్థం కాదు.